ఈ కమిటీలో ఇంకొక మెంబర్ అయినటువంటి వారు ఉన్నారు మనతో పాటు, వారితో మాట్లాడదాం. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు కార్తికేషన్. అంటే ఇక్కడ ఆలయంతో పాటు పెద్ద ఎత్తున కోనేరు కూడా అద్భుతంగా ఉంది. మెయిన్గా ఆధ్యాత్మికత అనే కంటే ప్రకృతి పరంగా కూడా చాలా బాగుంది. ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు ఇక్కడ? ఇక్కడ ఇది కోనేరు ఉండేది, ఇది వర్షం నీళ్ళు అనమాట. ఇది 365 డేస్ ఈ వాటర్ ఇక్కడనే ఉంటుంది అనమాట. సో మా ఈ గుడికి స్వయంభూ వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ అన్నికి క్లీనింగ్ చేసేది, ఇక్కడ చెట్లుకి ప్లాంటింగ్ అన్ని చేసేది, అన్ని వాష్ చేసేది, అన్నిటికీ ఈ నీళ్ళే వాడతాం అనమాట. ఇది జస్ట్ నీళ్ళనే కాదు, ఇది ఒక పవిత్రమైన నీళ్ళని భావించి మేము ఆ నీళ్ళని చాలా అన్ని విధాలుగా మేము యూస్ చేసుకుంటాం. ఎవరికైనా మంచి గురించి ఉండని, ఎవరికైనా ఇక్కడ నుంచి దేనికైనా పార్సల్ పంపించని ఉండని, అలాంటివి ఒక డివైన్ వాటర్ అనమాట. 365 డేస్ ఉంటుంది. ఈ వాటర్లో చాలా ఫిషెస్ ఉంటాయి, తాబేలు ఉంది, పాములు ఉంది, కప్పలు ఉంది, చాలా అన్ని ఉంది. ఇదేమంటే వచ్చే పబ్లిక్ని ఎక్కువ మంది అట్రాక్ట్ చేస్తారు అనమాట. ఇదేమంటే ఒక గుడిలో ఉన్న ప్లేస్లా ఇలాంటి ఒక వాటర్ యానిమల్స్ని ఒక సింబల్ అనమాట. అంటే మీరు తెచ్చి వేసారా లేకపోతే ఆ వాటర్ అంతటా అవే వచ్చాయి? ఇది ఫిషెస్ ఏమంటే ఈ ఫిషెస్ ఎన్నో వాటర్ ఎప్పుడు ఉందో అప్పుడు నుంచి చాలా టైం నుంచి ఫిషెస్ ఉందన్నమాట. టాటాయిస్ ఏమంటే ఇప్పుడు అన్ని తీసుకుని వచ్చి వదిలేనమాట. అప్పటి నుంచి ఇలా అది పెరిగిపోతుంది. ఇంకా పాములు ఇక్కడ న్యాచురల్ గా ఉంది, ఎందుకంటే ఇది హిల్లీ రీజన్ కదా, క్లిఫ్ అన్ని. సో బయట నుంచి ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట. పాముల వల్ల ప్రమాదం ఏం లేదు. చెప్పాలనుకుంటే ఇప్పుడు మేము పని చేసేటప్పుడు, సేవ చేసేటప్పుడు ముందు మేము వస్తే ఇక్కడ పనుకుంటది. మేము ఏమైనా బాసలను తోవడం, దేవుడిది ఇది వాష్ తోమడానికి పోతే చూస్తుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ మేము బయట వచ్చేసిన తర్వాత అది మళ్ళీ వెనకాల వస్తుంది. ఇలా మేము అలా అండర్స్టాండ్ చేసుకుని ఆటలు ఆడుకుంటుంది. అప్పుడప్పుడు ఏం చేయదు. ఇన్ఫాక్ట్ ఇక్కడ లోపల ఆ టైంలో స్విమ్మింగ్ అని చేసేటప్పుడు, క్లీన్ చేసేటప్పుడు కూడా అది పక్కనే ఉంటుంది అనమాట. లోపల నుంచి పోయి అలా వెళ్తూ ఉంటాం ధైర్యంగా. మాకు రోజు చూసేది ఇదంతా. కొత్తగా వాళ్ళు చూసే అంటే భయం ఉంటుంది. ఇక్కడ మేము రోజు చూసే వాళ్ళు, మాకేం భయం లేదనమాట. ఇన్ఫాక్ట్ దానికి మేము ఫ్రూట్స్, పండ్లు, ఇంకా అది నువ్వులు, దాన్ని బ్రెడ్ స్క్రమ్స్ అన్ని మేము పెడతాం అనమాట. సో ఇది ఏమంటే ఒక అట్రాక్టివ్ గా టెంపుల్ ఉంది. చాలా మంది దేవుడితో పాటు ఇది చూడడానికి కూడా వస్తారు. ఇదన్నీ ఒక న్యాచురాలిటీ, ఒక డివైనిటీ ఇక్కడ మెయింటైన్ అంటే క్రియేట్ చేస్తుంది ఒక ఆరా. సో చాలా పవిత్రమైన డివైన్ ప్లేస్ లా ఇలాంటి విషయం చూడడానికి ఇది వెరీ ఆబ్వియస్. మరి కమిటీ మెంబర్స్ లో ఇంకొక ఆయన ఉన్నారు మనతో పాటు, వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ పూజలు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అని చెప్పి. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు సతీష్ కుమార్ అండి. అంటే ఇక్కడ మరి వైకుంఠ ఏకాదశి రాబోతోంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అట్లాగే నిత్యం పూజ ఎవరు చేస్తారు? ఇక్కడికి వచ్చి దీపం ఎవరికి, స్వామివారికి ఎవరు పెడుతున్నారు? అండ్ నేను ఇంకా ఇప్పుడు ఇంతకు ముందు కార్తికేషన్ మాట్లాడినారు కదా, నేను ఇంకా రోజు సాటర్డే, సండే, మండే ఒక 4 ఉన్నారనమాట సేవకులు. కార్తిక్, రోషన్, నిత్యానందన్ అని ఉన్నారు. వాళ్ళు ఎవ్రీడే మార్నింగ్ దీపారాధన చేస్తే ఈవినింగ్. సాటర్డే ఒక రోజు, ప్రతి రోజు ఎవ్రీ మంత్ సాటర్డే అయ్యగారు వస్తారు. అయ్యగారు వచ్చి అభిషేకం అదీ చేసి వెళ్తారు. అంటే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రాబోతుంది, ఎలాంటి ఉత్సవాలు అంటే భక్తుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు అనేవి చేశారు? అండ్ ద్వార దర్శనం కూడా మేము ఏర్పాటు చేస్తున్నామండి. మోస్ట్లీ ఆ రోజు ఒక 1000-2000 మెంబర్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యానర్స్ ప్రతి చోటు పెట్టాము. లాల్ బజార్ సమ్ లొకేషన్ టెంపుల్స్ ఏరియాలో పెట్టాము. ఆ రోజు మంచి అరేంజ్మెంట్ చేస్తున్నాము అన్నమాట. చేస్తున్నాము. 1వ తారీఖు నాడు అన్నదానం కార్యక్రమం కూడా చేస్తున్నామండి.